తిరుమలలో లడ్డూ ప్రసాదం పవిత్రతపై కొడాలి నాని వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఖండించారు. విశ్వసనీయత కోల్పోయిన జగన్, కొడాలి నాని లాంటి వారిని ప్రజలు పాతాళానికి తొక్కేశారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు అత్యంత పవిత్రంగా ఆరాధించే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నిత్యం సిరి సంపదలతో కలకలలాడుతోంది. అంతటి గొప్ప పుణ్యక్షేత్రంలో డబ్బులు ఆదా చేయడానికి నాసిరకం నెయ్యి వాడామని వైసీపీ నేతలు చెప్పడం దుర్మార్గమని వెనిగండ్ల రాము అన్నారు. ఒక్క మనిషి కనపడలా, ఒక్కళ్ళు రాలా దగ్గరికి. ఇలాంటి పనికిమాలాళ్ళు వచ్చి ఇప్పుడు సడన్గా జగన్మోహన్ రెడ్డి పాపులారిటీని చూసి ఓర్చుకోలేక చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విష ప్రచారాలు చేస్తున్నారంటే అసలు ఎవరన్నా బుద్ధుండా మాట్లాడటానికి. పాపులారిటీలో చంద్రబాబు నాయుడు గారు స్కై రాకెట్లో ఉన్నారు. ఆయన హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ది పాపులారిటీ బికాస్ ఆఫ్ హిజ్ వర్క్. ఆయన పడిన కష్టాన్ని చూసి ఆయన చేసుకొస్తున్న చర్యలను బట్టి ఆయనకి ఎక్కడో ఉంది. అధపాతాళంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏది పాపులారిటీ విషయంలో అధపాతాళంలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఈయన మీద ఇంకా బురద చల్లడానికంటే, ఎందుకంటే బురద చల్లాల్సిన పని? మీకే దిక్కు లేదు, ఇంకా అయిపోయి ఉన్నారు. 11 సీట్లు మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ మాట్లాడిన పనికిమాలిన గడ్డం వేసుకున్న వ్యక్తి అయితే కనుక అతనికి ప్రజలు భయంకరంగా చీకొట్టారు. 53,000 మెజారిటీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి. ఇతన్ని చీకొడతాం అనేదానికంటే ఇప్పుడు అతను అంతకుముందు చేసిన పనికిమాల వ్యాఖ్యలన్నిటికీ 40 సార్లు ఎక్కడికో తిరుపతి వెళ్ళాను, ఏదో నడుచుకుంటూ వెళ్ళాను, గుండు కొట్టించాను 22 సార్లు, రకరకాలుగా సోది మాటలన్నీ చెప్తా. తిరుపతి వెళ్ళినంత మాత్రాన నీకు కాశీదారాలు కట్టుకున్నంత మాత్రాన నీకు విశ్వాసంతో వచ్చేది. నువ్వేం మాట్లాడావో ఒకసారి గుర్తుపెట్టుకో. ఇంతకుముందు